మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలుసుకొని కావాలని చెప్పి ఇలా కవితను అరెస్ట్ చేసి తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక మూకుమ్మడి దాడులు చేస్తా ఉన్నారు. అదే కాకుండా నిన్న మల్లారెడ్డి గారిని బెదిరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలా తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇలా కాళేశ్వరం పేరులో ఇలా దాన్ని కూడా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్రం ఒక ఆర్థికంగా బలపడ్డదంటే నరేంద్ర మోడీ గారు కుట్రలు చేసే దాన్ని భగ్నం చేసే కుట్రలు చేసి తెలంగాణ గుజరాత్ కి ధీటుగా తయారవుతుందన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. గుజరాత్ ని బీట్ చేసిపోతుందన్న ఉద్దేశంతోనే తెలంగాణ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది, మాగంటి గోపీనాథ్ కూడా రావడం జరిగింది. వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, లోపల ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఏం చెప్పాలి, ఏం ఎలా చూస్తారు ఈ యొక్క విచారణకు సంబంధించి? ఇది చాలా ఒక పెరిగి పంద చేసే చర్య ఇది. ఎందుకంటే ఈడీని రాబోయే రోజుల్లో డెఫినెట్గా తెలంగాణ ప్రజలు వరుసగా బీఆర్ఎస్ నేతలపైన ఇవి జరుగుతున్నాయి. మల్లారెడ్డి గారు కానీ వారి తమ్ముడు కానీ మిగతా వీళ్ళందరి మీద, ఇప్పుడు కవిత గారి మీద కూడా. ఎలా చూస్తారు ఈ వరుస సంఘటనలు? అదే వాళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 3 నెలల్లోనే ప్రజలు తిరగబడేటట్టున్నారు. తప్పు చేసామని ఈ తప్పుని కప్పించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద, నాయకుల మీద ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది. సారీ, అది గోపీనాథ్ కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం ఇదంతా పెరిగిబంద చర్య, ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఖండిస్తాం. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా హరాస్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుందంటే కూడా ఒక్కొక్క నేతలందరూ కూడా అందరూ వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది ఇక్కడ అరెస్ట్ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది వారికి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంటికి వచ్చి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్తారు అరెస్ట్ చేసి కవితను అనేటువంటి ఒక పక్కా సమాచారం అయితే వారికి అందినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ కూడా వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే 8:40కి ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట అక్కడ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి ఈడీ అధికారులు. అలాగే వీరు కూడా అదే రకంగా బుక్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించి అందరూ కూడా స్పందిస్తున్నారు. వచ్చి ఎప్పుడైతే భరత్ గారు అడిగారో, లాయర్ భరత్ గారు అడిగారు క్లియర్ గా ఏం చేస్తున్నారు అంటే, మేము కేవలం సెర్చ్ చేస్తున్నాము, మీరు ఎవరు అని అడిగినప్పుడు మేము ఈడీ సోదాలు చేస్తున్నామని చెప్పారు. లేదు, అదేం చూపించలేదు. కేవలం ఏమన్నారంటే మేము సెర్చ్ చేస్తున్నాం అన్నారు. సెర్చ్ చేస్తున్నారు కదా, సరే అని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు అంటే ఇంకా తెలియదు, కన్ఫర్మ్ గా రానివ్వండి. ఒకవేళ అలాంటి కన్ఫర్మేషన్ ఏమి ఇంకా తెలియదు. లోపలికి వెళ్ళారు, తెలిసాక మీకు తెలుస్తుంది. అరెస్ట్ అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేయడానికే లేదు. బికాస్ ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టు ముందు అంటే అండర్టేకింగ్ ఇచ్చారు ఎలాంటి కోర్సివ్ స్టెప్స్ తీసుకోమని. అండర్టేకింగ్ ఇచ్చాక 19th కేసు ఉంది సుప్రీంకోర్టులో. సో ఎలా అరెస్ట్ చేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేస్తే అది ఇల్లీగల్. అండ్ మోర్ ఓవర్ దే షుడ్ హ్యావ్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో ట్రాన్సిట్ వారెంట్ ఉండాలి. సో ఆ ట్రాన్సిట్ వారెంట్ అది ఏమీ లేకుండా ప్లస్ కోర్టులో కేసు పెండింగ్ ఉండగా కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చాక ఒకవేళ వాళ్ళు ఎలాంటి కోర్సివ్ స్టెప్స్ తీసుకున్నా అది కంప్లీట్ గా ఇల్లీగల్. మేడం, వేముల ప్రశాంత్ గారు ఇప్పుడు అన్నారు మాకు లోపల నుంచి ఒక మెసేజ్ వచ్చింది అరెస్ట్ చేస్తారని, అందుకని ఇక్కడికి వచ్చామనేటువంటి ఒక మాటను అయితే చెప్పడం జరిగింది. ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే మటుకు అది కంప్లీట్ గా అది ఇల్లీగల్. అగేన్స్ట్ వాళ్ళ అండర్టేకింగ్, వాళ్ళే ఓన్ అండర్టేకింగ్ కదా. వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ అండర్టేకింగ్ వాళ్ళు ఎలా వెళ్తారు, అడ్వర్స్ కి వెళ్ళడానికి లేదు. సో మేము అనుకుంటున్నాం అలాంటి ఏదేం జరగకపోవచ్చు అని. సో చూద్దాం ఏం జరుగుతుంది అని. పూర్తిగా ఇక్కడ లీగల్ టీం వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే లోపల ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ లేదు. రాత్రి ఢిల్లీకి తీసుకువెళ్తారు, దానికి సంబంధించి ఫ్లైట్ కూడా ఉదయమే బుక్ చేసుకున్నారు. రిటర్న్ ఫ్లైట్ ఈడీ అధికారులు కూడా తీసుకువెళ్ళడానికి అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. అందుకనే ముఖ్య నేతలందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది, వివరణ చేస్తున్నారు. ఈ ఒకవేళ కనుక అరెస్ట్ పర్వం కొనసాగితే ఆందోళన చేయడం అనేది బాధాకరం అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మిగతా నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇది కక్షలో సాగింపు చర్యనే. ఎలక్షన్ ముందుకు అరెస్ట్ చేయడం అనేది ఇది ఊహాగణితమే. ఇది చాలా దారుణం. ఇది ఎలక్షన్ల నుంచే పై ఎత్తు సాధించడానికి కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. 19వ తారీఖున కేసు ప్రొలాంగ్ అయిన తర్వాత కూడా అరెస్ట్ చేయడం చర్య. ఇది తెలంగాణ వాయిస్ నొక్కాలనే కవితక్కని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారిని అడ్డుకోలేకనే ఇవన్నీ కూడా అడ్డదారు నొక్కుతా ఉన్నారు. ఈ నిరంకుశ పాలన, ఈ మోడీ పాలన తొలగాల.
మా యొక్క కవితక్క వాయిస్ మొత్తం దేశం మొత్తంలో వినబడతా ఉంటుంది. ఆ వాయిస్ అనగానే ఈ అరెస్టులు అనేవి జరుగుతూ ఉన్నాయి. 19వ తారీఖున కేసు వాయిదా అయిన తర్వాత కూడా అరెస్ట్ చేయడం ఇది అన్యాయం, అక్రమం ఇది. జై కవితక్క, జై కవితక్క. ఏంటి కార్యాచరణ తీసుకోబోతుంది అరెస్ట్ తర్వాత? మేము మొదటి నుంచి కూడా కోఆపరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఢిల్లీలో కూడా మేము విచారణకు ఎదుర్కొన్నాం. రాత్రి 12 గంటల వరకు కూడా విచారణ చేయడం జరిగింది. ఒక మహిళని చూడకుండా కూడా రాత్రి 12 గంటల వరకు కూడా ఢిల్లీలో విచారణ చేయడం జరిగింది. మహిళకు మేము సహకరిస్తా ఉన్నాం. ఇంట్లో కూడా మేము విచారణ సహకరించాం, ఢిల్లీలో కూడా సహకరించాం. రాత్రి 12 గంటల వరకు కూడా విచారణ జరిగింది. కావున మేము గవర్నమెంట్ దీనికి సహకరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకువెళ్తే కవితతో పాటు ఎవరెవరు వెళ్తారు ఇక్కడ నుంచి? బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారు అక్కడ? మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఢిల్లీ ప్రయాణం అవుతారు. తప్పకుండా ఈ యొక్క కవితగా మద్దతుగా నిలబడతాం మేమందరం కూడా. మీరు చెప్పండి, అరెస్ట్ అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయిందా? ముఖ్య నేతలందరూ వచ్చి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటున్నారు. ఏం జరగబోతుంది? ఈ రోజు ఢిల్లీ నుంచి మరి మోడీ తనతో పాటు ఈడీని తీసుకొని వచ్చి మరి ఇక్కడ కవితక్క గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుర్రు. మేము చెప్పేది ఒక్కటే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత ఆ కేసు రేపు మంగళవారానికి వాయిదా పడ్డది. అదే ఆ కేసుకు సంబంధించినటువంటి విషయం ఎటు తేలకుండా నువ్వు ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగలు, చట్టరీత్యా నేరము. ఇది కోర్టును కూడా ఆనర్ చేయకుండా మోడీ మరి సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి మరి ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా కోర్టులో ఆయనకి ఇబ్బందులు అవుతాయి, బయట కూడా తప్పదు. సమాజం, మహిళలు, తెలంగాణలో ఉన్నటువంటి యువత మొత్తం టిఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులు మొత్తం ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం కంపల్సరీ. ఈ ఒకవేళ అరెస్ట్ చేస్తే మొత్తం ఖండిస్తున్నామని చెప్పి మేము ఉస్మానియా యూనివర్సిటీ భారత జాగృతి విద్యార్థి విభాగం తరపున హెచ్చరిస్తా ఉన్నాం. కన్ఫర్మ్ అంటున్నారు, ఢిల్లీకి తీసుకెళ్తాను ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఏం చేయబోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ అధినాయకుల డెసిషన్ ప్రకారం కూడా మొత్తం పెద్ద ఎత్తున క్యాడర్ కూడా కట్టుబడి ఉంటారు. మరి ఏ విధంగా అయితే కవితక్క గారిని ఇరకాటంలో పెట్టాలని మరి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో 15 నెలల నుంచి చూస్తూనే ఉన్నాము. మరి ఇప్పటికీ టైం ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టులో కేసు వాయిదా ఉన్నప్పటికీ 19వ తారీఖు అహిద్ది పొందాలని, కేసీఆర్ గారిని ఇరకాటంలో పెట్టాలని కూడా ఈరోజు బీజేపీ మోడీ చేస్తున్న ప్రయత్నం ఇదని క్లియర్గా యావత్ ప్రజానికానికి అర్థమవుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ లీగల్ సెల్ ఏం చేయబోతుంది? వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళు ఎలాంటి సజెషన్లు ఇస్తున్నారు? మీ బీఆర్ఎస్ లీగల్ సెల్ అనేది ఆల్రెడీ స్టడీ చేస్తుంది. కేసు ఇస్ పెండింగ్, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి మనీ లాండరింగ్ యాక్ట్ కింద కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎటువంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఈరోజు సర్చ్ వారెంట్, అదే కాకుండా టికెట్స్ కూడా బుక్ చేసుకొని కవితక్కని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని కూడా మేము కూడా టీవీలో చూస్తాం. టీవీలో చూసి ఇక్కడ వందలాది వేలాది ప్రజానికం, కవితక్క అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడరు, తెలంగాణ ప్రజలు కూడా మరి దీనికి ఈ చర్యని కూడా ఖండిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.